క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు పుట్టినరోజు జరుపుకుంటున్న చెన్నా సుచేత్ రాజవర్ధన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని చెన్నా రాజు జయంతి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ తల్పనేని శ్రీవమ్మ పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, అనన్య కీర్తనలకు ఆత్మాభిషేకం, మంచి భవిష్యత్తు మరియు బాలస్వామి ఆనంద్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి, సమాధానం, ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మారియో జోసెఫ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న జాన్ దిలీప్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుని చిత్తంతో మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు మేరీ, వినోలియా, జోసెఫ్, దీపక్, ఇమాన్యుయల్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. చీకటిలో కాంతి రేఖవై, మూగగుండెలో దివ్యవాణివై, ఆరు చీకటిలో కాంతి రేఖవై, మూగగుండెలో దివ్యవాణివై, దీనుల రేడియో కరుణించి తొలగించి వెలసిన దేవుడ నీవే, హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి, విదితము కాదే ఇలలో ఎవరికి, వివరించని పావన రూపం, హృదయమే నీ ఆలయం క్రీస్తు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో వండునుగాక.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ప్రభు శ్రమల పరమ రహస్యములను కొనియాడు భాగ్యమును మాకు దయచేయము. కనికరించి మమ్ము పాప విముక్తికి పాత్రులను చేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకులాలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభు నా నామము జ్ఞాపకం చేసుకొనెను. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అమ్ముల పొదిలో దాచెను. ఆయన నాతో, ఇజ్రాయేలులు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగునని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడితిని, నా బలమునంతటిని వినియోగించిన ఫలితము సాధింపజాలనైతిననుకుంటుని. కానీ ప్రభు తప్పక నా కోపు తీసుకొనును, నా కృషికి నన్ను బహుకరించును. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభు నన్ను ఎన్నుకొనెను. యాకోబు తన వద్దకు కొనివచ్చుటకు, ఇజ్రాయేలులను తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభు నాకు కీర్తిని దయచేసెను. నా బలమునకు కారకుడైతే ప్రభు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలులను, మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నేను నీ నీతిని ప్రభు నేను నీ నీతిని ఉగ్గడింతును, ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. ప్రభు నేను నిన్ను ఆశ్రయించి తిని, నేను ఏనాడును అవమానమును చెందకుందునుగాక. నీవు న్యాయమంతుడవు కనుక నన్ను ఆదుకొని రక్షింపుము. చెవియొగ్గి నా మొర విని నన్ను కాపాడుము. అందరూ ప్రభు నేను నీ నీతిని ప్రభు నేను నీ నీతిని ఉగ్గడింతును, ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. నీవు నా రక్షణ దుర్గమము కన్ము, నాకు సురక్షితమైన కోటవై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయ స్థానము, రక్షణ శైలము నీవే. దేవా, దుష్టుల బారి నుండి నన్ను కాపాడుము. క్రూరులైన దుర్మార్గుల బెడద నుండి నన్ను రక్షింపుము. అందరూ
ప్రభు నేను నీ నీతిని ప్రభు నేను నీ నీతిని ఉగ్గడింతును. ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దేవా, నీవే నాకు దిక్కు. నా నమ్మిక యవ్వనము నుండి నేను నిన్నే ఆశ్రయించి తిని. నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకొంటిని. తల్లి గర్భం నుండి నీవే నన్ను చేసిన వాడవు. అందరూ ప్రభు నేను నీ నీతిని ప్రభు నేను నీ నీతిని ఉగ్గడింతును. ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. నేను నిన్ను సదా కీర్తింతును. నేను నీ నీతిని ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. ఆ రక్షణ కార్యములను నేను సరిగా అర్థం చేసుకోజాలను దేవా. బాల్యం నుండి నీవు నాకు బోధ చేసితివి. నేను నేటి వరకు నీ అద్భుత కార్యములను ప్రకటించునే ఉన్నాడు. అందరూ ప్రభు నేను నీ నీతిని ప్రభు నేను నీ నీతిని ఉగ్గడింతును. ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. అనుదినము నీ వాక్యము విన్నాను నే విన్నాను. అనుదినము నీ వాక్యము విన్నాను నే విన్నాను. ఎన్నడు నాలో కలుగని ఓ మధురమైన అనుభూతి ఈనాడు నాలో కలిగెను. ఎన్నడు నాలో కలుగని ఓ మధురమైన అనుభూతి ఈనాడు నాలో కలిగెను. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ. అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నాళ్ళకో మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము. నాత్మను తాకింది నాడు వాక్యం, క్రీస్తు వాక్యం. ప్రభు మీతో వందరుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు మరియు 36వ వచనం నుండి 38వ వచనం వరకు. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను. అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి ఈ మాట చెప్పెనో అని సందేహించుచు ఒకరి వంక మరి ఒకరు చూచుకొనసాగిరి. శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమును ఆనుకొని కూర్చుండి ఉండెను. యేసు ఎవరిని గురించి ఈ మాట చెప్పెనో అడుగమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి, ప్రభు, అతడెవడు అని ప్రశ్నించెను. నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చేదనో అతడే అని యేసు సమాధానమిచ్చి ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కారియోతు కుమారుడు యూదాకు ఇచ్చెను. ఆ ముక్కను అందుకొనినంతనే సైతాను వానిలో ప్రవేశించెను. అప్పుడు యేసు వానితో, నీవు చెయ్యనున్నది వెంటనే కానిమ్ము అని పలికెను.
యేసు ఏ ఉద్దేశముతో ఈ మాట పలికెనో భుజించు వారిలో ఎవరు గ్రహింపలేదు. యూదా వద్ద డబ్బుల సంచి ఉన్నందున యేసు వానితో పండుగకై తమకు అవసరమైనని కొనుమనియో లేక పేదలకు ఏదేని ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి. యూదా ఆ రొట్టె ముక్కను తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయెను. అది రాత్రివేళ. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరుపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరుపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరుపబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. చిన్న బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును, మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. అందుకు సీమోను పేతురు, ప్రభు, నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగెను. నేను వెళ్ళు స్థలమునకు నీవిప్పుడు నా వెంట రాలేవు, కానీ తరువాత రాగలవు అని యేసు చెప్పెను. ప్రభు, ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాలేను? నేను మీ కొరకు నా ప్రాణమునైనా ఇచ్చెదను అని పేతురు పలికెను. అందుకు యేసు, నీవు నా కొరకు నీ ప్రాణమును ఇచ్చెదవా? కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నమ్మక ద్రోహం భరించలేనటువంటిది. తెలియనటువంటి వారు, పరిచయం లేనటువంటి వారు మనకి ద్రోహం చేస్తే కొంతవరకు మనం తట్టుకోగలమేమో. కానీ మనం ఎంతో మేలు చేసి, మంచి చేసి, వారిని మనవారిగా చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి మనకు ద్రోహం చేస్తే ఆ వేదన, ఆ బాధ వర్ణనాతీతం ప్రియులారా. ప్రాణ స్నేహితుడే నమ్మక ద్రోహి అయితే, తిన్నింటి వాసాలు లెక్క పెడితే, లేక తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దేటటువంటి వారు ఆ నమ్మినటువంటి వారికి ఎంత ఆవేదన మిగులుస్తారో యేసు ప్రభు యొక్క మాటలలో మనకి అర్థమవుతుంది ప్రియులారా. యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనంలో పలుకుతూ ఉన్నాడు, యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, అంటే తనలో తాను వేదనకు గురియగుచు ఏం చెప్తున్నాడు? మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను అని. అయితే ఎప్పుడు పలికారు ఈ మాటని? ఎప్పుడు పలికారు ఈ మాటని? యేసు ప్రభువు కడరాత్రి భోజనాన్ని చేస్తూ తన శరీరాన్ని, తన రక్తాన్ని శిష్యులకి, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని పలికిన సందర్భంలో ప్రభు యొక్క మాటలను మనం ఆలకిస్తే ప్రియులారా, ఆయన ఎంత వేదనతో ఉన్నారు. తనకి తెలుసు తాను మరణించబోతున్నాడని, కానీ తనను అప్పగించేటటువంటి వాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటి అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, తనని అప్పగించబోతున్నాడు యూదా ఇస్కారియేతు అని తనని తిట్టి తరిమేయలేదు. తనకి కూడా ఆ యొక్క కడరాత్రి భోజనంలో భాగాన్ని ఇచ్చాడు. అంత గొప్ప మనస్సు యేసు ప్రభుది ప్రియులారా. ఎప్పుడైతే ప్రభువు తన అంతరంగంలో బాధపడుకుంటూ మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడు అని ఎప్పుడైతే పలికారో, ఎవరు 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 అని శిష్యులు మాట్లాడుకుంటున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనంలో పలుకుతున్నాడు, నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చేదనో అతడే అని సమాధానమిచ్చి
ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కారియోతు కుమారుడు యూదా ఇస్కారియోతుకు ఇచ్చెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు కొన్నిసార్లు అవకాశాలు ఇస్తాడు, చివరి అవకాశాలు ఇస్తాడు. యూదాకి కూడా ఇది చివరి అవకాశం. అప్పటికైనా కానీ మారు మనస్సు పొంది, లేదు నేను తప్పు చెయ్యను అనేటటువంటిది చేయలేదు. ఏం చేశాడు? యోహాను సువార్త 13:30 యూదా ఆ రొట్టె ముక్కను తీసుకొనిన వెంటనే బయటకి వెళ్ళిపోయెను పట్టివ్వడానికి. అది రాత్రివేళ. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోటి ఉన్నాడు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశాడు, యేసు ప్రభు చేసిన మంచిని చూశాడు. అయినా కానీ ఆ హృదయం మారలేదు. ఇంత కరుణామయుడే, ఇంత ప్రేమామయుడే, నేను దగ్గర ఉండి చూశానే, ఇతనిని నేను ఎలా అప్పగించేది? మనస్సు కరగలేదు ప్రియులారా తనకి. యూదా ఇస్కారియోతులో ఉన్నటువంటి అత్యంత ఘోరమైన బలహీనత ప్రియులారా ఏంటి అంటే డబ్బు, ధనం. ఏది చేసినా కానీ ధనం రావాలి, డబ్బు రావాలి. ఇవి నా సొంత మాటలు కావు, ఇవి బైబిల్లో ఉన్నటువంటి మాటలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, లాజరును జీవంతో లేపిన తర్వాత కృతజ్ఞతతో లాజరు ఇంటిలో ఒక విందు ఏర్పాటు చేయబడింది. లాజరు సహోదరి మరియమ్మ స్వచ్ఛమైన పరిమళ ద్రవ్యంతో యేసు పాదాలను అభిషేకించింది. నిన్నటి సువిశేషంలో మనం చదువుకున్నాం. ఆ సమయంలో ఈ యూదా ఇస్కారియోతు పలికిన మాటలు మనం ఒకసారి విందాం. యోహాను సువార్త 12:5 ఏమని పలుకుతున్నాడంటే, ఈ పరిమళ ద్రవ్యమును 300 దినారములకు అమ్మి పేదలకు ఇవ్వకూడదా? దొంగ నీతులు పలుకుతున్నాడు ప్రియులారా. అతడు పేదల పట్ల జాలితో అనట్లేదు. తన యొద్దనున్న డబ్బుల సంచి నుండి దొంగలించుచుండెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, డబ్బు ప్రధానమైనది ఎవరికి? ఇదిగో ఈ యూదా ఇస్కారియోతుకి. మనం కూడా ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్నాం. డబ్బు కోసం బంధాలు, బాంధవ్యాలు తెంచుకోవడానికైనా సిద్ధపడుతూ ఉన్నాం. డబ్బు కోసం, ధనం కోసం అన్నదమ్ములని, అక్క చెల్లెలని అప్పగించడానికైనా సిద్ధపడుతున్నారు కొంతమంది. ఈ కోవకు చెందినటువంటి వారిని మనం ఈ లోకంలో చూస్తూనే ఉన్నాం. యూదా ఇస్కారియోతులో నరాన డబ్బు పిచ్చి పట్టుకుంది. ఇక్కడ ఒక్కచోటే కాదు ప్రియులారా, మనం మత్తయి సువార్త 26:14-16 మనం చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఏమంటున్నాడంటే, 12 ఒకడు యూదా ఇస్కారియోతు ప్రధాన అర్చకుల వద్దకు వెళ్ళి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమి ఇచ్చెదరు అని అడిగాడు. అప్పుడు వారు అతనికి 30 వెండి నాణెములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు, ఎవరు? యూదా ఇస్కారియోతు, యేసుని అప్పగించడానికి తగిన సమయమునకై వేచి ఉండెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనమందరము కూడా యూదా ఇస్కారియోతుని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. నీవు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. నమ్మక ద్రోహం అత్యంత భయంకరమైనటువంటిది. దానిని దేవుడు మెచ్చడు కాక మెచ్చడు ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పవిత్ర వారంలో ఉన్నాం. అతి పరిశుద్ధమైన దినాలు. ఈ రోజున మనం యేసు ప్రభు యూదా ఇస్కారియోతు సంభాషణలు మనం విన్నాం. ఒకవేళ మనలో కూడా ప్రభువుని అప్పగించేటటువంటి గుణాలు మనలో ఉన్నట్లయితే, సిలువ వేసేటటువంటి గుణాలు మనలో ఉన్నట్లయితే, ఈరోజు వాక్యంలో విన్నట్లుగా పేతురు గారి వలె ఆయన ఎవరో నాకు తెలియదు,
అసలు ఆయనతో నాకు సంబంధం లేదు అని పలుకుతున్నామా మనము? ఆత్మ పరిశీలన చేసుకుందాం. యూదా ఇస్కారియోతు వలె మన స్వార్థాల కోసం, మన స్వలాభాల కోసం, మన డబ్బు కొరకై, మన సంపదల కొరకై, మన ప్రయోజనాల కొరకై మనము యేసు ప్రభువుని అప్పగిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ఈ రోజున ప్రభు మన నుండి కోరుకునేది ఒక్కటే, ఆయన శ్రమలు, ఆయన వేదన, ఆయన బాధ, ఆయన కన్నీటిని చూచి మనం మారాలని, తిరిగి ఆయన చెంతకు చేరాలని ఆయన కోరుకునేది. కాబట్టి ఆయన చెంతకు రావాలని, అటువంటి మారు మనస్సుని, హృదయ పరివర్తనని మనందరికీ దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, మన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓహో ప్రభువా, నీ కుటుంబము అర్పించు కానుకలను కరుణతో వీక్షింపుము. ఈ పరమ వరములలో పాలు పంచుకొని వారందరినీ వాటి పరిపూర్ణ ఫలములను కూడా అనుభవించు సంతసించినట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో వందరుగాక. మీ ఆత్మతోను వందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము,
ధర్మము రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీస్తు నందు మా రక్షణ పరమ రహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము నీ సమక్షమున ఆనందించుచు నీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము నీ స్తుతి చేయుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై
దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా
నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్యజీవమును కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి, సజీవ జలనిధి. మండించుచున్నది
పునీతిని ఆస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లా చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడని నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తుని అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లా చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పుణితలతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన నీ వరములతో పోషింపబడిన మేము నీ దయ కొరకు అర్థించుచున్నాము. వర్తమాన కాలములో మా పోషకాహారమైన ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నిత్య జీవితంలో భాగస్థులను చేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చెయ్యి ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమానోపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు చాడలలో నడచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమె. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందుముగాక. దేవుని చేయి మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించలాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండలాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించలాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా.
మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తి గల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగునని మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగునా చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదాము. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారని దృఢ నమ్మికతో ఇప్పుడు మనం ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి ప్రార్థించుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తి గల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్మ ఆశీర్వదించండి. చివరి ఆశీర్వాదములకై అందరు లేచి నిల్చోండి. ప్రభువు మీతో ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమానందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొనవి చేదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి సర్వదా మేము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను